హాయ్ అండి. గుడ్ మార్నింగ్. నేను మీ నారాయణ శిరీష 2981 అండి. నేనైతే బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఈరోజు వీడియో వచ్చేసి ఇంకా పొద్దున్నే లేవగానే పని అయితే స్టార్ట్ చేసేసానండి. ఇంకా టిఫిన్ అయితే వేయాలి కదండి. ఇల్లు అయితే ఊడ్చుకుంటున్నాను. ఈరోజు ఏంటంటే టిఫిన్ అయితే వేసేసానండి. తర్వాత పని అయితే చేశాను. ఇల్లు ఒక్కటే ఊడ్చానండి, ఇంకేం చేయలేదు. ఇంక పొద్దున్నే లేచి ఇల్లు ఊడ్చి టిఫిన్ అయితే వేసేసాను. నేను స్నానం చేసేసి ఇంక టిఫిన్ అయితే వేసాను. గిన్నెలు అయితే కొన్నంత టిఫిన్ గిన్నెల వరకు అయితే కడిగానండి, అవసరం ఉన్నంత వరకు. ఈరోజు ఏంటంటే కొంచెం హెల్త్ అయితే బాగాలేదు, అందుకని చెప్పేసి ఇంకా తర్వాత చేసుకోవచ్చులే అని చెప్పి ఉన్నానండి. ఇంకా ఫస్ట్ అయితే పొద్దున్న అయితే ఊడ్చానండి ఒకసారి. ఇంక మళ్ళీ అయితే పడుతుంది కదండి దుమ్ము. ఇంకా టిఫిన్తో అయిపోయిన తర్వాత మళ్ళీ ఉండిద్ది కదా, ఇంకా అదంతా ఊడ్చుకొస్తున్నాను. పిండి అదంతా పడింది. ఇంకా గిన్నెలు అయితే ఇన్ని అయితే ఉన్నాయండి. తోమేశాను, అంటే గిన్నెలు చూపించానులేండి. ఇంక ఇవన్నీ అయితే కడిగేశాను. ఇన్ని గిన్నెలు అయితే అయినాయండి. తోమిన తర్వాత ఎట్లా ఉంది, తోమక ముందు ఎట్లా ఉందండి. ఇన్ని గిన్నెలు అయితే వచ్చాయి. ఇంక ఇవన్నీ తోమేసి పెట్టేశాను. ఇంకా అంతలోకి గాజులకి అయితే వచ్చారండి ఇంటి దగ్గర వాళ్ళు. ఇంకా గాజులు అయితే ఇచ్చేసి ఇంకేంటంటే ఏదన్నా ఒకటి తీయాలంటే మొత్తం అయితే తీసి చూపించాలి కదండి, ఎవరైనా కస్టమర్ వస్తే. ఇంకా అట్లా అని చెప్పి ఇంకా వాళ్ళకి ఏం కావాలో చూపించి ఇచ్చేసాను. ఇంకా మళ్ళీ వాళ్ళైతే వెళ్ళిపోయారండి తీసుకొని. ఇంక ఇవన్నీ అయితే సర్దుకోవాలి గాజులు. ఇంకా చిన్నగా అయితే పని అయితే చేస్తూ ఉన్నానండి. అన్నం కూరలు వండాలి. ఇంకా అన్నం కూర అయిపోయిన తర్వాత మిగతా పని అయితే చేస్తానండి. ఇంక ఇక్కడ చూడండి, గాజులు అయితే ఇట్లా ఉన్నాయి మన షాప్లో. ఇవన్నీ సర్దానండి, మొన్న చెప్పాను కదా షాప్ క్లీనింగ్ అయితే చేశానని. ఇంక ఇదైతే సర్దేశాను. ఇంక ఇవన్నీ ఇప్పుడు తీసాను కదండి, ఇవన్నీ పెట్టేసేయాలి. ఇవన్నీ పెట్టేసిన తర్వాత ఇంక పని అయితే చేస్తాను. ఇంక ఈరోజు పని అయిపోయిన తర్వాత కొంచెం ఏమన్నా ఖాళీ ఉంటే క్యారెట్లు అయితే తీసుకొచ్చారండి మా వారు మార్కెట్ నుంచి. ఇంక అవైతే పాడైపోతున్నాయి. కూర అయితే వండలేదు నేను. ఇంకా దాంతో హల్వా అయితే చేద్దాం అనుకుంటున్నాను. క్యారెట్ హల్వా చేస్తే చూపిస్తానండి మీకు. ఇంకా పని అంతా అయిపోయింది. ఇంకా చెప్పాను కదా క్యారెట్ హల్వా చేస్తానని. ఇంకా వాటి కోసమని క్యారెట్ అయితే తురుముకున్నాను. ఇంకా పాలు ప్యాకెట్ పాలేలండి, ఒక చిన్న పాల ప్యాకెట్ అయితే తీసుకొచ్చాను. ఈరోజు మన షాప్లో అయితే లేవు పాలు, అందుకని చెప్పి ఇంకా ఒక అత్తయ్య వాళ్ళ షాప్లో అయితే తీసుకొచ్చాను. ఇంకా నెయ్యి కూడా లేదండి ఇంట్లో. ఇంకా మా పెద్ద అత్తయ్య వాళ్ళైతే గేదె ఉంది, తనైతే నెయ్యి తీస్తుంది. ఇంకా తన దగ్గరికి వెళ్తే తనైతే పోసారండి. ఒక అరషడ్ అయితే పోయించుకొచ్చాను, డబ్బులకి వెళ్ళండి. ఇంకా క్యారెట్ అయితే తురుముకొని జీడిపప్పు అవన్నీ పెట్టుకున్నాను. ఎవరెవరు ఇష్టం అండి అది. ఇంక నేనైతే ఇలా అయితే చేస్తాను. ఇంకోలాగా ఎవరైనా చేస్తే నాకైతే కామెంట్ చేయండి. లేదు మేము కూడా ఇలాగే చేస్తామన్నా కామెంట్ చేసి చెప్పండి నాకు. నేనైతే ఈ విధంగా అయితే చేస్తున్నానండి. ఫస్ట్ టైం ఏం కాదులేండి నేను చేయటం. నేను అప్పుడప్పుడు పిల్లల కోసం అయితే చేస్తూ ఉంటాను. ఏదైనా ట్రై చేస్తూనే ఉంటాను, నేను చేస్తాను. పిల్లలకి ఏదో ఒకటి చేసి పెడతా ఉంటాను సాయంత్రం వచ్చేసరికి. ఇంక ఇక్కడైతే ప్రాసెస్ అయితే రెడీ అవుతుందండి. ఇంకా నెయ్యి అండి, అంటే నెయ్యి మనం తినే దాన్ని బట్టి వేసుకోవచ్చు. కొంతమంది అయితే తిన్నారు కదండి నెయ్యి. మా పిల్లలు అయితే తింటారు, మేము తింటామండి. ఇంకా ఒక అర కేజీ క్యారెట్ అయితే ఉంది, దాన్ని అయితే తురిమేసి ఇంక ఇక్కడైతే చేస్తున్నానండి. ఇంక ఇక్కడ చేస్తుండగానే మా తమ్ముడు వాళ్ళు అయితే వచ్చారండి. అంటే మా మామయ్య వాళ్ళ మేనల్లుడు వాళ్ళు, అంటే పిలుపులకైతే వచ్చారండి. ఇంక ఫంక్షన్ ఉందని చెప్పి పిలవడం కోసం అయితే వచ్చారు. ఇంకా అంటే నాకు కూతురు కొడుకు అవుతారులేండి వాళ్ళు. మా చిన్నమ్మ వాళ్ళ మనవడు మనవరాలకి లుంగీల ఫంక్షన్ అయితే చేస్తున్నారని ఇంక పిలవడానికి కోసమని వచ్చారు. సరేలే అని చెప్పి ఇంకా నేనైతే ఇంకా వీడియో ఫాస్ట్గా చేసేసానండి. వాళ్ళు ఇంకా పెద్ద అత్తయ్య వాళ్ళ ఇంట్లో ఉన్నారు. నేనైతే ఇక్కడైతే గబగబా వీడియో తీసేసి చేస్తున్నాను చక్కగా. ఇంక చుట్టాలు వస్తే అంతే కదండి. ఇంక వాళ్ళైతే కొంచెంసేపు ఉన్నారు. మా తమ్ముడు అయితే బాగా మాట్లాడతాడండి. ఇంకా వీడియో అయితే అవ్వలేదు వీడియో తీయటం. ఇంక ఇక్కడైతే నేనైతే నెయ్యి వేసుకున్నానండి. అదంతా మీ ఇష్టం అండి, వేసుకోవడం వేసుకోపోవడం. నెయ్యి తిన్న వాళ్ళు ఎవరైనా ఉంటే కొంచెం పాలే ఎక్కువ పోసుకోండి. ఒక డ్రై ఫ్రూట్స్ మాత్రం వేయించుకోవాలి కాబట్టి కొంచెం అయితే వేసుకోండి, 1 టేబుల్ స్పూన్ వరకు. నేనైతే 3 టేబుల్ స్పూన్ వరకు అయితే వేసాను, అది పెద్ద స్పూన్లండి. ఇంక దాంతో అయితే ఉన్న వరకే గిన్నెల వరకు వేసేసాను. ఇక్కడైతే జీడిపప్పు అండి, జీడిపప్పు కిస్మిస్ అయితే వేపేసాను. వేపేసిన తర్వాత ఇంకా క్యారెట్ కూడా ఇంకా నెయ్యిలో నెయ్యి ఇంకొంచెం యాడ్ చేశానండి. ఇంకా అది స్కిప్ అయిపోయింది. ఇంకా సరేలే అని చెప్పి ఇంకా తీయలేదండి. ఇంకా ఇదైతే వేగిన తర్వాత క్యారెట్ కూడా వేపేసి పాలు తీసుకున్నాను కదండి, 1 గిద్దన్నర పాలైతే పోసాను.
ఇంకా షుగర్ అంటే ఎవరిష్టం వాళ్ళండి. ఇదైతే చాలా టైం ప్రాసెస్ అండి. ఉడకాలి కదా, క్యారెట్ ఉడకపోతే పచ్చి వాసన వస్తుంది. ఇంకా క్యారెట్ అయితే బాగా ఉడకాలి. ఫస్ట్ అయితే ముందు నెయ్యిలో వేయగాలండి. వేగిన తర్వాత మళ్ళీ పాలల్లో ఉడకాలి. పాలల్లో ఉడికిన తర్వాత మళ్ళీ షుగర్ వేసిన తర్వాత మళ్ళీ వాటర్ అనేది రిలీజ్ అవుతుంది. మళ్ళీ అదంతా ఉడికిపోవాలండి. ఇంకా అట్లా చేస్తున్నాను. ఇప్పుడు టైం వచ్చేసి 2:30 అయింది. ఇంక మా పిల్లలు కూడా వస్తారు కదండి స్కూల్ నుంచి, ఇంక అందుకోసమని చేస్తున్నాను. ఇంక ఇట్లా అయితే చేసుకుంటున్నానండి. ఇంట్లో ఏం లేకపోయినా చేయలేం కదండి. ఇంక అప్పటికప్పుడైతే నేనైతే అన్నీ రెడీ చేసుకున్నాను. ఇంక ఇలా అయితే చేస్తున్నాను. గిన్నెలు అన్నీ తోమేశాను కదా. ఇంకా ఏంటంటే ఈరోజు పొద్దున్న అయితే గిన్నెలు అయితే కొన్నే కడిగానండి. ఇంకా టిఫిన్ అంట్లు అవన్నీ ఉన్నాయి కదా, అవన్నీ కడిగేసేసాను. ఇంకా నేనైతే టిఫిన్ ఈరోజు తెలిసిందే కదండి మన హోటల్లో ఇడ్లీ అట్టు. ఇంక ఈరోజు అయితే అట్టే తిన్నాను. ఇంకా అవి తినేసి ఇంకా ఎక్కువ తినలేదులేండి. ఒకటే తిన్నాను, ఎందుకంటే తినబుద్ధి అవ్వలేదు ఈరోజు. ఎండలండి, బాగా ఎండగా ఉంటుంది. మాది ఇంకా రేకులు కదండి, ఉమ్మదం వస్తుంది మధ్యాహ్నం అప్పుడు. ఇప్పుడే ఇట్లా ఉందంటే ఇంకా మంచి ఎండాకాలం టైంలో ఎట్లా ఉండిద్దో ఏమో. ఇప్పుడైతే నాకైతే అట్లా ఉంటుందండి. మరి మీ అందరికీ ఎలా ఉంటుందో నాకు తెలియదు. మరి నాకు నీరసంగా ఉండడం వల్ల అట్లా ఉందో మరి లేకపోతే ఏమో నాకు తెలియదు. నాకైతే అట్లా అనిపిస్తుంది. ఇంక ఇక్కడైతే నెయ్యిలో అయితే వేపుతున్నానండి. మనకు బాగా వేగితే కలర్ అయితే చేంజ్ అయిపోతుందండి. ఇంక ఇట్లా అయితే వేపుకుంటా ఉన్నాను. ఇంకా అక్కడ మా తమ్ముడు వాళ్ళైతే వచ్చారని చెప్పాను కదా, మా పెద్ద అత్తయ్య వాళ్ళ ఇంట్లో అయితే ఉన్నారు, మాట్లాడుతున్నారండి. మాటలు అనిపిస్తున్నాయి. ఇంక అందుకని వాయిస్ తీసేసి నేను వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నానండి. వాళ్ళైతే అక్కడ మాట్లాడుతున్నారు, నేనైతే ఇంక ఇట్లా అయితే చేస్తున్నానండి. ఇంకా కొంచెం సేపు మగ్గిన తర్వాత పాలైతే వేస్తాను. ఇంకా పని అయిపోయింది కదండి. ఇంకా షాప్లోకి ఎవరైనా వస్తే వీడియో అయితే తీయడం అవ్వదండి. ఇంక ఎవరు రాకపోతేనే తెస్తాను. ఇంక ఈ టైం అయితే కొంచెం ఎవరు రారులేండి, ఇంకొంచెం అయితే మళ్ళీ వస్తారు. అందుకని చెప్పేసి ఇంకా ఇలా అయితే చేద్దాంలే అని చేస్తున్నాను. నేను ఏదైనా చేయాలన్నా కూడా బయట కదండి, పోయి పంచలో ఉండిద్ది కదా, ఇంకా కొంచెం ఇబ్బందిగా ఉండిద్ది ఎవరన్నా వచ్చినా. అందుకని చెప్పేసి నేను ఇంకా ఈ టైంలోనే చేస్తాను. ఇంకా ఇట్లయితే పాలైతే వేసేసి ఉడికిస్తున్నానండి. ఉడికిపోయిన తర్వాత చూపిస్తాను. ఏంటంటే మన ఇంటి దగ్గర చెప్పాను కదండి మొన్న, కరెంట్ వైర్కి పిచ్చుగూడైతే పెట్టిందండి. నేనైతే కొంచెంసేపు దాంతో అట్లా చూస్తా ఆనందం పడుతున్నాను. చాలా హ్యాపీగా ఉండిద్దండి. అది వచ్చిద్ది చూస్తూ ఉండిద్ది. దాని ముక్కు ఎంత పొడుగుంది, మీకు కూడా చూపిస్తానండి వీడియో తీసి. పిచ్చుక అంటే పద్దాకులు ఉండదు కదండి, వెళ్ళిపోయి గూడు కట్టుకుంటూ ఉంటుంది. అది ఉన్నప్పుడే చూపించాలంటే నా వల్ల అవ్వట్లేదు వీడియో తీయడం. ఈసారి అయితే చూపిస్తాను మీకు కూడా. ఇంక ఇక్కడైతే ఉడుకుతుందండి. పాలన్నీ ఇనికిపోవాలి. మొత్తం ఉడికిపోయిన తర్వాత ఇంకా షుగర్ అయితే వేసుకోవాలండి. షుగర్ మనం తినేదాన్ని బట్టండి. ఇవైతే షుగర్ తక్కువగానే ఉంది క్యారెట్లో. ఇంకా అందుకని నేనైతే ఒక కప్పుకి కొంచెం అయితే ఉంచాను, మిగతాది వేసేసానండి. ఇంకా ఫస్ట్ అయితే ఒక 6 స్పూన్లో ఏమో వేసానండి. ఇంక మళ్ళీ చూసి సరిపోలేదని చెప్పి మళ్ళీ వేసేసాను. ఇంకా అట్లా వేసి కలుపుకున్నానండి. వాటర్ రిలీజ్ అయ్యిద్ది చూడండి మీరే. ఇంకా అదంతా ఉడికిన తర్వాత చూపిస్తాను. ఇంకా అంతలోకి డ్రింక్లో అతను కూడా వచ్చారండి. డ్రింక్లో అతను రాలేదని చెప్పాను కదా, తను కూడా వచ్చారు. అన్నయ్య కూడా వచ్చి డ్రింక్లు అయితే వేసి వెళ్ళారు. ఇంకా అటువైపు ఇప్పుడు నేను ఈ చేసే ప్రాసెస్లోనే ఇవన్నీ జరిగినాయండి. అందుకేనండి నేను ఏమైనా చేయాలంటే వెనక ముందు ఆలోచిస్తూ ఉంటాను, ఎందుకంటే ఎవరొకళ్ళు వస్తూ ఉంటారు. ఇంకా అందుకని చెప్పేసి వీడియో తీయటం అవ్వదు. ఒకవైపు చేయాలన్నా కూడా ఇబ్బందిగా ఉండిద్ది కదండి. వాళ్ళ పని మీద వాళ్ళు వస్తారు కదా, మనం ఇట్లా చేస్తూ ఉంటే వాళ్ళకి ఇబ్బందిగా ఉండిద్ది. మళ్ళీ నేనేమో ఇక్కడ పొయ్యి దగ్గర ఉంటే మళ్ళీ ఎటు వెళ్ళడానికి కుదరదు. ఇక్కడేమో మాడిపిద్దామని అదొక భయం. అందుకని చెప్పేసి నేనైతే చేస్తే ఇంకెవరు లేని టైంలోనే చేస్తాను, లేదా మా వారు ఉన్నప్పుడు చేస్తాను. తను చూసుకుంటారు కదా, ఇంకా ఎవరన్నా వచ్చినా. ఇంకా అందుకని చెప్పి తను ఉన్నప్పుడు చేస్తాను. ఇంక ఇక్కడైతే ఇట్లా అయితే చేస్తున్నానండి. వాటర్ చూడండి ఎలా వచ్చిందో షుగర్ వేయగానే. ఇంక ఇదంతా ఉడికిపోవాలి. దీంట్లో ఉడికితే ఇంకా సరిపోద్దండి. క్యారెట్ అయితే సరిగ్గా ఉడుకుతుంది. పాలు అనేది మీ ఇష్టం అండి, వేసుకోవచ్చు వేసుకోకపోవచ్చు, కానీ వేస్తే టేస్ట్ బాగుండిద్ది. దీంట్లోనే ఇంకేంటంటే కోవా ఉండిద్ది కదండి, పచ్చి కోవా, అదైతే యాడ్ చేసుకోవచ్చు. నా దగ్గర లేదండి, అందుకని నేను యాడ్ చేయలేదు. నేనైతే నెయ్యి అయితే యాడ్ చేశాను.
ఇంక ఇక్కడ నెయ్యి స్కిప్ అయిపోయిందండి. అక్కడక్కడ నెయ్యి వేస్తూ ఉన్నాను. ఎందుకంటే పిల్లలు ఇష్టంగా తింటారు కదండి. మా పిల్లలైతే ఇష్టంగానే తింటారు. కొంతమంది పిల్లలైతే తినరంట నెయ్యి, నాకు తెలీదండి. మా పిల్లలకైతే నేనైతే అలవాటు చేశానండి. మేమైతే తింటాము. మేము అలాగే తింటాం. మా పిల్లలు కూడా అంతే తింటారు. ఇంతకుముందు ఏంటంటే మా పెద్దత్తయ్య దగ్గర పాలైతే పోయించుకునేవాళ్ళం అండి మేము. దాంట్లో అయితే నెయ్యి తీసేదాన్ని నేను. మా ఇంట్లో ఎప్పుడు నెయ్యి ఉండేది. ఇంక ఇప్పుడు ఏంటంటే పాలైతే ఆపేసాం. ఎందుకంటే మనం పాల ప్యాకెట్లు అమ్ముతున్నాం కదా, ఇంకా అందుకని చెప్పి ఇంకా అవే వాడుతున్నాను. ఇంకెందుకులే అని చెప్పేసి ఇంకా అవే వాడుతున్నానండి నేను కూడా. ఇంక ఇప్పుడైతే పోయించుకోవట్లేదు. ఇంకా నెయ్యి అవసరమైతే మా పెద్ద అత్తయ్య దగ్గరే పోయించుకుంటాను. ఇక్కడ చూసారా అయిపోయిందండి. ఇంకా శుభ్రంగా చూసారండి ఎట్లా ఉడికిపోయిందో. ఇందాకలంతా నీరైతే ఉంది కదా, అదంతా పోయింది. దాంట్లో బాగా కుక్ అయిందండి. ఇంకా ఇప్పుడు వేపుకున్నాం కదండి జీడిపప్పు, అవన్నీ వేసేస్తున్నాను. నేనైతే యాలక్కాయలైతే ఇలాగే వేస్తాను. ఎందుకంటే మా పిల్లలు తినరండి పండు దగ్గర పడితే. ఇంకా అట్లా వేస్తే తీసేసి పక్కన వేస్తారు. కాకపోతే ఫ్లేవర్ కావాలి కాబట్టి ఇంకా యాలక్కాయలు అయితే వేసాను. నేను తక్కువేలండి యాలక్కాయలు. ఫ్లేవర్ అనేది కొంచెం పడదనమాట, వాంతింగ్ వచ్చినట్టు ఉండిద్ది. కాకపోతే వేస్తే బాగుండిద్ది. అవనేది పంట కింద పడితే తినలేము. అందుకని చెప్పేసి ఇంకా అట్లా అయితే వేసేసి కలిపేసానండి. ఇంక ఈలోపు మా తమ్ముడు వాళ్ళు అయితే వచ్చారండి. ఇంకా మా మామయ్య గారు ఉన్నారు కదా, అక్కడైతే కూర్చున్నారు, మాట్లాడుతున్నారండి. ఇంక నేను ఇది చేసేసి వెళ్ళి పలకరించి మాట్లాడతానండి. ఇంక ఇది సిమ్లో పెట్టేసి నేనైతే వెళ్ళేసి వచ్చి ఇంకా వాళ్ళకైతే ఇంక మన దగ్గర డ్రింక్లు ఉన్నాయి కదండి, ఏదో ఒక మర్యాద అయితే చేయాలి కదా మన ఇంటికి వచ్చిన వాళ్ళకి. ఇంకా డ్రింక్లు అయితే ఇచ్చాను, తాగారు. వద్దని చెప్పారు, భోజనం చేసి వచ్చాము, అందరూ అలాగే ఇస్తున్నారు అక్క వద్దులే అన్నాడు. పర్లేదులే తీసుకోమంటే ఇంకా అప్పుడు తీసుకున్నాడండి మా తమ్ముడికి అయితే టేస్ట్ చేయించాను. బాగుంది అక్క అన్నాడు. బాగా చేస్తున్నావు, బాగుంది అని అన్నాడు. ఇంకా తినమంటే ఇప్పుడే నాకు భోజనం చేసి వచ్చానని కొంచెం అయితే తిన్నాడు. ఇంకా ఇద్దరైతే వచ్చారులేండి. అంటే మా అక్క వాళ్ళ ఆయనను మా తమ్ముడు అంటే బామ్మర్ది అవుతాడు, బామ్మర్దులు ఇద్దరైతే వచ్చారు. ఇంక మా మావయ్య గారి మా అత్తయ్య వాళ్ళ ఇంట్లో కూర్చొని అయితే మాట్లాడుతున్నారండి వాళ్ళు. నేనైతే ఇక్కడైతే ఈ పని అయితే చేస్తూ ఉన్నాను. ఇంకా సాయంత్రం పని తెలిసిందే కదండి, గ్రైండర్లు వేసుకోవాలి నేను. ఇంకా నేను మధ్యలో ఈ పని ఏమైనా పెట్టుకున్నానంటే ఇంకా ఉండే కొంచెం సేపు రెస్ట్ కూడా ఏమి ఉండదండి. అది సంగతి. ఇది ఇట్లా అయితే వచ్చిందండి, ఇంత అయితే అయింది. దాని మీద అయితే జీడిపప్పు పెట్టేశాను. టేస్ట్ అయితే బాగా కుదిరిందండి, బాగా వచ్చింది. మా పిల్లలు మా వారు బాగా ఇష్టంగానే తిన్నారు, బాగుందన్నారు. నేను ఎలా వచ్చిద్దా అంటే ఎప్పుడు ఒకే టేస్ట్ రాదు కదండి, ఒక్కొక్కసారి ఒక్కొక్కలాగా వస్తుంది. ఈసారి అయితే బాగానే వచ్చింది. అంటే అయిపోయిందండి, ఎక్కువేం లేదు, కొంచెమే చేశాను కదా. అర కేజీ క్యారెట్స్కి ఇదే అయిందండి. ఇంక ఈసారి చేసేటప్పుడు కొంచెం ఎక్కువతో చేస్తాను. ఇట్లా అయితే ఉంది. నేనైతే టేస్ట్ చేద్దామని తీసుకుంటాను. మా తమ్ముడికి అయితే పెట్టిచ్చేసానులేండి. ఇంక తర్వాత నేనైతే ఇట్లా డెకరేషన్ అయితే చేశాను. ఇదండి వీడియో. ఇట్లా అయితే చేసి టేస్ట్ అయితే చేశాను. ఇంకా మా పిల్లలు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత వాళ్ళకైతే పెట్టేసి ఇచ్చాను. వాళ్ళు తిన్నారండి. ఇద్దరు తినేసిన తర్వాత ఇంకా మా వారికి అయితే కొంచెం ఉంచాను, తను కూడా తిన్నారు. నేను ఇట్లా అయితే ఉందండి. కొంచెం పైన అయితే నెయ్యి అయితే వేసానండి కొంచెం. ఇంకా టేస్ట్ బాగుండిద్ది కదా, నెయ్యి అయితే మేము ఎక్కువ తింటామండి. ఇదండి వీడియో. నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండి. బాయ్.